నా ఓపీకొచ్చే ప్రెగ్నెంట్ ఉమెన్‌లో కామన్‌గా చూసే ప్రాబ్లమ్ ఏంటంటే రక్తహీనత. ప్రెగ్నెన్సీలో బ్లడ్ కరెక్ట్‌గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది బేబీ గ్రోత్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటో చూద్దాం. ఐరన్ అనేది మనకు యానిమల్ నుంచి వస్తుంది, ప్లాంట్ నుంచి వస్తుంది. యానిమల్ నుంచి వచ్చే ఐరన్‌కి అబ్సార్ప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అవేంటి అంటే చికెన్, మటన్, మీట్ ప్రొడక్ట్స్. ప్లాంట్ నుంచి వచ్చే ఐరన్‌కి మాత్రం అబ్సార్ప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇవి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, పాలకూర, మెంతి కూర కానీ, డ్రైడ్ ఫిగ్ కానీ, వాటర్ మెలన్, క్యారెట్, బీట్రూట్, పప్పుల్లో ఉండే ఐరన్, హోల్ గ్రెయిన్స్, ఓట్స్‌లో ఉండే ఐరన్, ప్లాంట్ బేస్డ్ ఐరన్. హీమోగ్లోబిన్ లెవెల్స్‌ని మంచిగా మెయింటైన్ చేయాలి అంటే ఐరన్‌తో పాటు విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి రిచ్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. అవేంటి అంటే విటమిన్ B12 కూడా యానిమల్ బేస్డ్ ప్రొడక్ట్స్ లోనే ఉంటుంది. విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అయితే కనుక లెమన్ కానీ, ఆరెంజెస్, బత్తాయి, జామకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఓన్లీ ఫుడ్ తో ఈ హీమోగ్లోబిన్ లెవెల్స్ ని మెయింటైన్ చేయలేం కాబట్టి మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన సప్లిమెంట్స్ కూడా తీసుకోండి.